సౌందర్య తన అందంతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఎన్నో భాషల్లో అగ్ర కథానాయకులతో నటించి తనకంటూ ఒక గొప్ప గుర్తింపును తెచ్చుకుంది. జూనియర్ సావిత్రిగా పిలువబడిన సౌందర్య దాదాపుగా 120కి పైగా చిత్రాల్లో నటించింది. 12 సంవత్సరాల తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు అందుకుంది. సినిమాల్లో ఇంత సక్సెస్ చూసిన సౌందర్య తన పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్లో ఎక్కువ సక్సెస్ని చూడలేకపోయింది. పెళ్ళైన ఏడాదికే తన భర్తని, సినీ అభిమానులందరినీ షాక్కి గురి చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనక ఉంది ఎవరు? కావాలని ఈ ప్రమాదాన్ని ఎవరైనా చేయించారా? ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఈ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మ్యాటర్లోకి వెళితే సౌందర్య జూలై 18, 1972న బెంగళూరులో పుట్టారు. ఈమె అసలు పేరు సౌమ్య. సౌందర్యకి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. అతని పేరు అమర్నాథ్. సౌందర్య ఇంటర్ హాలిడేస్లో ఆమె ఫాదర్ కెఎస్ సత్యనారాయణతో కలిసి షూటింగ్ సెట్స్కి వెళుతూ ఉండేది. ఒకరోజు హంసలేఖ మ్యూజిక్ డైరెక్టర్ సౌందర్యని షూటింగ్ సెట్లో చూసి తను డైరెక్ట్ చేస్తున్న గంధర్వ మూవీలో ఒక చిన్న రోల్ చేయమని అన్నారట. కానీ సౌందర్యకి మూవీస్లో యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం లేదు. ఆమె డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సౌందర్య వాళ్ళ ఫాదర్కి ఒక మంచి ఫ్రెండ్ అవ్వడం వల్ల ఇష్టం లేకపోయినా ఆ మూవీలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంది. అయితే ఈ మూవీ చేస్తున్న టైంలోనే సౌందర్యకి మరో మూవీలో హీరోయిన్గా డెబ్యూ చేయడానికి ఆఫర్ వచ్చింది. ఆ మూవీ పేరు బానాన్న ప్రీతిచు. కేవలం కన్నడలోనే కాకుండా 1993లో మనవరాలి పెళ్లి మూవీతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి కూడా ఆమె ఎంట్రీ ఇచ్చింది. అదే ఇయర్లో పొన్నమని సినిమాతో తమిళ్లో కూడా డెబ్యూ చేశారు. 1994లో యమలీల మూవీలో హీరోయిన్గా డెబ్యూ చేయాల్సిన సౌందర్య అడ్వాన్స్ తీసుకొని ఆలీతో చేయడం ఇష్టం లేదని చెప్పేశారట. ఇక 1995లో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అమ్మోరు మూవీతో సౌందర్య కెరీరే మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో చాలా మంది స్టార్ హీరోలతో ఛాన్సెస్ వచ్చాయి ఆమెకు. ఇదే ఇయర్లో అమ్మోరి యాక్టింగ్కి గాను సౌందర్యకి సౌత్ ఇండియా నుంచి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. కానీ అదే ఇయర్లో వాళ్ళ నాన్న అన్ఫార్చునేట్గా మరణించారు. వాళ్ళ నాన్నకి గుర్తుగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తన నాన్న ప్రొడక్షన్ బ్యానర్లోనే ఒక మూవీని తీయాలని అనుకుంది. దానికోసం చాలా స్క్రిప్ట్స్ని కూడా చూసింది. కానీ ఆమెకు ఏవి కూడా నచ్చలేదు. ఫైనల్గా 2002లో ఒక స్క్రిప్ట్ నచ్చడంతో ఒక మూవీని ప్రొడ్యూస్ చేశారు ఆమె. ఆ మూవీ పేరు ద్వీప. దీనికి గాను సౌందర్యకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలా సౌందర్య తన మొత్తం కెరీర్లో 120కి పైగా సినిమాలు చేశారు. హిందీలో అయితే అప్పటి ఇండియాకే టాప్ యాక్టర్ అయిన అమితాబ్ బచ్చన్తో సూర్యవంశ్ అనే మూవీ చేశారు. ఇలా కేవలం హిందీలోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ లైక్ చిరంజీవి, కమల్ హాసన్, మోహన్ లాల్, రజనీకాంత్ ఇలా ప్రతి ఒక్కరితో తీశారు సౌందర్య. మొత్తం కెరీర్లో 2 నంది అవార్డులు, 6 ఫిలింఫేర్ అవార్డులు, ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ ఏఎన్ఆర్ గారే సౌందర్యని సావిత్రితో పోల్చేవారు. 2003లో సౌందర్యకు రఘు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో బెంగళూరులోనే మ్యారేజ్ అయింది. ఇక 2004లో వచ్చేసి ఆమె ఆపత్మిత్ర మూవీ అయితే ఏకంగా థియేటర్స్లో 1 సంవత్సరం పాటు ఆడింది. కానీ ఈ మూవీ ఆమె చనిపోయిన తర్వాత రిలీజ్ అయింది. పెళ్ళైన నెక్స్ట్ ఇయరే సౌందర్య బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. సౌందర్య పాలిటిక్స్కి రావడానికి మెయిన్ రీజన్ తన బ్రదర్ అయిన అమర్నాథ్. అమర్నాథ్తో కలిసి సంస్కార్ భారతి అనే ఆర్గనైజేషన్కి సోషల్ సర్వీసెస్ చేసేవారు వీరు. ఈ సంస్కార్ భారతి ఆర్గనైజేషన్కి ఇండియా మొత్తం మీద 1200 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ సంస్కార్ భారతి ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసి భారతీయ కళలు, లలిత కళలు అండ్ మన సంస్కృతిని ప్రమోట్ చేయడం. దీనికి వన్ ఆఫ్ ద లీడర్గా కూడా సౌందర్య బ్రదర్ ఉండేవారు. 2004లో ఇండియా మొత్తం ఎలక్షన్స్ అడావుడి జోరుగా కొనసాగుతూ ఉంది. ఒక పక్క టీడీపీ, బీజేపీ ఉంటే ఇంకొక పక్క కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి. వరుసగా 3వ సీఎం అవ్వాలని చంద్రబాబు నాయుడు, మళ్ళీ కాంగ్రెస్ను ఎలాగైనా సరే అధికారంలో నిలబెట్టాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు హోరాహోరీగా ప్రచారాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ఎందరో మూవీ స్టార్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళు అభిమానించే పార్టీలకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో సౌందర్య బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల ఆ పార్టీ తరఫున కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్ విద్యాసాగర్కి సపోర్ట్ చేయడానికి బెంగళూరులో ఉన్న జక్కూర్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక హెలికాప్టర్లో కరీంనగర్కు బయలుదేరారు. హెలికాప్టర్ స్టార్ట్ అయిన ఒక 15 నిమిషాలకే చాలా మిస్టీరియస్గా క్రాష్ అయిపోయింది. దీనివల్ల సౌందర్య గారు చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో కేవలం సౌందర్యనే కాకుండా పైలట్ ఫిలిప్స్ అండ్ సౌందర్య బ్రదర్ అయిన అమర్నాథ్, బీజేపీ క్యాండిడేట్ రమేష్ కాడం కూడా ఉన్నారు. ఈ హెలికాప్టర్ పేరు వచ్చేసి
సెస్నా E180. దీన్ని అగ్ని ఏరోస్పోర్ట్స్ అడ్వెంచర్స్ అకాడమీ నుంచి రెంటుకు తీసుకున్నారు. మనం కరెక్ట్గా చెప్పుకోవాలి అంటే అది ఏప్రిల్ 17, 2004 ఉదయం 11 అవుతుంది. హెలికాప్టర్ స్టార్ట్ అయ్యి 50 అడుగుల ఎత్తుకు ఎగిరింది. ఇక పైకి వెళ్లే కొద్దీ ఏం జరిగిందో తెలియదు. ఎంత స్పీడ్తో పైకి వెళ్ళిందో దానికి డబుల్ స్పీడ్తో క్రాష్ అయిపోయింది. ఈ క్రాష్ అనేది ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్లో జరిగింది. మరో విషయం ఏమిటంటే ఈ క్రాష్ జరిగేటప్పటికి సౌందర్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. దీన్ని బట్టి ఆ హెలికాప్టర్ ఎంత ఫాస్ట్గా క్రాష్ అయిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. క్రాష్ అయిన 3 అవర్స్ వరకు ఆ బాడీస్ మండుతూనే ఉన్నాయి. సౌందర్య ఎంత దారుణంగా చనిపోయారు అంటే ఆమె వాచ్ లేకపోతే కనీసం ఆమెను గుర్తించడం కూడా కష్టమయ్యేది. ఆ చెయ్యి వాచ్ని బట్టి ఆమె బాడీని గుర్తుపట్టారు. అంతేకాక సౌందర్య తల అయితే మొండెం నుంచి వేరైపోయింది. మరో విషయం ఏమిటంటే ఆమె చనిపోయే టైంకి ఆమె 2 months ప్రెగ్నెంట్ కూడా. ఈ క్రాష్ అవ్వడానికి మొదటిసారిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చూసి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియడంతో అప్పటి కర్ణాటక సీఎం ఎంఎస్ కృష్ణ గారు ఈ స్పాట్కి వచ్చారు. అంత్యక్రియలు కూడా అదే రోజు రాత్రి 8 గంటలకు బెంగళూరులో ఉన్న రాజాది ఘాట్లో చేశారు. ఇక్కడితో స్టోరీ ఎండ్ అవ్వలేదు. ఇక్కడి నుంచే అసలైన ట్విస్ట్లన్నీ బయటకు వచ్చాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియన్స్ వారు ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశారు. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో హెలికాప్టర్ క్రాష్ అవ్వడానికి మెయిన్గా 3 రీజన్స్ అయితే చెప్పారు. ఫస్ట్ది పైలట్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అండ్ రెండవది హెలికాప్టర్ అనేది ఓవర్లోడ్ అవ్వడం. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి టర్న్ చేస్తున్నప్పుడు పైలట్ ఫ్లాప్స్ని రివర్స్ వేశాడని తెలుస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఫ్లాప్స్ అనేవి హెలికాప్టర్ పైన ఉన్న ఫ్యాన్స్. వీటిని టర్న్ చేసేటప్పుడు యూజ్ చేయాల్సిన పొజిషన్లో కాకుండా రివర్స్ పొజిషన్లో యూజ్ చేసి ఉంటాడని తెలుస్తుంది. ఇక్కడే చాలా మంది DCA పైన కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లో బ్లాక్ బ్యాగ్స్ని కూడా యూజ్ చేయాలి కదా, వీటిలో ఎందుకు యూజ్ చేయలేదు? నిజానికి ప్రతి ఎయిర్ క్రాఫ్ట్లో 2 బ్లాక్ బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసి ఫ్లైట్ రికార్డర్. దీంట్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎంత స్పీడ్తో వెళ్ళింది, ఎంత హైట్లో వెళ్ళింది అండ్ ఎంత డిస్టెన్స్లో వెళ్ళింది అని. సెకండ్ది వచ్చేసి కోకోఫిట్ వాయిస్ రికార్డర్. దీని దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే పైలట్ గ్రౌండ్ కంట్రోల్ రూమ్తో మాట్లాడిన ప్రతి మాట దీంట్లో రికార్డ్ అయి ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా దీంట్లోని డేటా అసలు నాశనం అనేది కాదు. మరొకటి ఏంటంటే QCM టెస్ట్ అనేది ఎందుకు చేయలేదు? ఇక్కడ QCM అంటే క్వాలిటీ కంట్రోల్ మేనేజ్మెంట్. QCM టెస్ట్ అనేది ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు తప్పనిసరిగా చేస్తారు. లేకపోతే వాటిలోని ప్రాబ్లమ్స్ అనేవి మనకు తెలియవన్నమాట. అంతేకాకుండా ఒక VIPని తీసుకెళ్లాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ని పెట్టాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని ఫిలిప్స్ని ఎందుకు పెట్టారు? మరొక విషయం ఏమిటంటే సౌందర్య తనంతటకు తానే పాలిటిక్స్లోకి అడుగు పెట్టింది అనుకుంటారు. కానీ నిజమేమిటంటే వాళ్ళ అన్నయ్య సపోర్ట్ చేయమని అడిగితే సౌందర్య వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ సౌందర్య అన్న అయిన అమర్నాథ్ 1919 నుండే బీజేపీలో ఒక క్యాండిడేట్గా ఉన్నాడు. వాళ్ళ అన్న రాజకీయాల్లో ఉండటం వల్ల ఆమెని ప్రచారానికి తీసుకెళ్లాడు. అలాగే ఆమె కరీంనగర్లో విద్యాసాగర్ రావు గారు కంటెస్టెంట్ చేస్తున్నప్పుడు జక్కూరు నుంచి చార్టెడ్ ఫ్లైట్లో బయలుదేరారు. నిజానికి అగ్ని ఏవియేషన్స్ మీద స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ అకాడమీ అనేది ఒక IAS కొడుకుకు చెందింది. అతని పేరు అరవింద్ శర్మ. మరొక విషయం ఏమిటంటే ఈ అకాడమీ నుంచి మోస్ట్ ఆఫ్ ది సెకండ్ హ్యాండెడ్ ఎయిర్ క్రాఫ్ట్నే యూజ్ చేసేవారు. ఈవెన్ సౌందర్య ఎక్కిన హెలికాప్టర్ కూడా 54 సంవత్సరాల క్రితందే. ఇకపోతే సౌందర్య గారిని పొలిటికల్ సింపతి కోసమే యూజ్ చేసుకుని చంపుకున్నారా అనే అనుమానాలు కూడా ఉండేవి. సౌందర్య డెత్ పైన మరికొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. తన భర్తే తనని ఆస్తి కోసం చంపుకున్నాడని కొందరు వ్యక్తులు అంటుంటే, లేదు మోహన్ బాబు చంపారని మరికొందరు ఆరోపించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందంటూ ఖమ్మం జిల్లా వాసి అయిన ఎదురుగట్ల చిట్టివల్లు అనే వ్యక్తి తాజాగా ఖమ్మం కలెక్టరేట్కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సౌందర్య మరణం వెనుక నటుడు మోహన్ బాబు హస్తం ఉందని వస్తున్న ఆరోపణలకు ఆమె భర్త రఘు స్పందించారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవని, సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని చెప్పుకొచ్చారు. ఇక ఇలాంటి సీరియస్ మ్యాటర్లో కూడా ఒక సిల్లీ కాంట్రవర్సీ నడిచింది. ఆపత్ మిత్ర మూవీ తీస్తున్న టైంలో చంద్రముఖి ఆమెను ఆవహించిందట. ఆ సమయంలోనే చంద్రముఖి ఆమెను బలి తీసుకుందని కొందరు అంటుంటారు. నిజానికి ఈ మూవీ ఆమె చనిపోయిన తర్వాత రిలీజ్ అయింది. సేమ్ ఇలానే ఆపత్ మిత్ర 2 రిలీజ్ అవ్వకముందు విష్ణువర్ధన్ కూడా చనిపోయారు. ఈ రెండింటిని కంపేర్ చేసి చంద్రముఖి చంపేసిందని చాలా మంది అనుమానించారు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే సౌందర్య విష్ణువర్ధన్ని చంపేసిన చంద్రముఖి ఎందుకని జ్యోతిక రజనీకాంత్లను వదిలేసింది?
అయితే ఇదంతా ఫేక్ అనమాట. అసలు విష్ణువర్ధన్ చనిపోవడానికి రీజన్ ఏంటంటే అతనికి బ్రెయిన్ స్ట్రోక్ రావడం. ఇక సౌందర్య చనిపోవడానికి కారణం హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడటం, ఆ సమయంలో పైలట్ కాస్త అశ్రద్ధగా ఉండడం, ఇంకా ఆమె ఆయుష్ అదృష్టం అంతవరకే ఉండడం. అంతేకాని సౌందర్య మరణం వెనక ఎలాంటి కుట్ర కోణాలు లేవనేది ఆమె మరణంపై వచ్చిన ఆరోపణలే నిరూపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సౌందర్య లాంటి ఒక గొప్ప యాక్టర్ని కోల్పోవడం అనేది మాత్రం ఇండియన్ సినిమాకి ఒక తీరని లోటుగానే చెప్పుకోవచ్చు. For more videos like this, subscribe Big TV channel.